మినీ బైపాస్ లోని లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి లంబోదర గణేష్ సెంటర్ లో వినూత్నంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధమైన లంబోదర గణేష్ ప్రతిమల్ని ఏర్పాటు చేస్తూ నెల్లూరు జిల్లాలోని భక్తుల మన్ననలను పొందుతూ వస్తున్న లంబోదర్ గణేష్ ఉట్టి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మరింత వినూత్నంగా లంబోదర గణేష్ ని కలకత్తాలోని నిష్ణాతులైన మట్టి ప్రతిమలతో భారీ విగ్రహాలను తయారు చేసే నిపుణులను తీసుకువచ్చి నెల్లూరులోని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితోటి వినాయకుడిని తయారు చేయిస్తున్నామని, సుమారు 21 అడుగుల ఎత్తులో వినాయక ప్రతిమ ఉండబోతుందని, ఈసారి ఈ వినూత్నమైన వినాయకుడు శరభ వాహన గండ బేరుండ గణపతిగా ప్రజలకు దర్శనమివ్వబోతున్నారని, ఎంతో ప్రతిష్టాత్మకమైన శివుని సర అవతారం, మహావిష్ణువుని గండ బేరుండ అవతారం రెండింటినీ మేళవించి గణేష్ ప్రతిమను తయారు చేయడం జరుగుతుందని, ఈసారి ఉత్సవ కమిటీ సూచనల మేరకు ఉత్సవ కమిటీలో ఉన్న 200 మంది సభ్యులతోటి ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఏ ఒక్కరి వద్ద నుండి కూడా ఒక్క రూపాయి కూడా చందాలు వసూలు చేయడం జరగదని, ఈసారి జరిగే 5 రోజుల ఉత్సవాలు ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని, దీనికి సహకరించినటువంటి కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, మా కమిటీ సభ్యులకు, అలాగే మా 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 కమిటీలో ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి లంబోదర కమిటీ కార్యకర్తలకు అందరికి కూడా ఆహ్వానం మేరకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం ముఖ్యంగా కొన్ని ఉన్నటువంటి 200 మంది సభ్యులు ఈరోజు మా కమిటీ వాళ్ళందరూ డబ్బులు ఇస్తేనే మేము చేస్తున్నాం. నా జోబులో చక్రీ జోబులో చేయట్లేదన్నా. అంటే ఎందుకంటే కమిటీలో కమిటెడ్గా పనిచేసే వాళ్ళు, మా వెనకుండి చేసేవాళ్ళు, ఈసారి మేము ఏం చెప్పామంటే ఇలా ఉండేవాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు కదండి. మేము ఏం చెప్పామంటే అన్నా మీరు డబ్బులు ఇస్తున్నారు మేము చేస్తున్నాం అదన్నా, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈసారి కమిటీలో అందరూ మీరు కూర్చోవాలి, కమిటీలో కూర్చోవాలి. ఈరోజు అన్ని పార్టీ వాళ్ళు కమిటీలో ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మీరు అందరూ కూర్చుంటే ఒక మెసేజ్, గుడ్ మెసేజ్ మనం ప్రజలకు, దీని ద్వారా మనం ప్రజలకు ఇస్తాం, సమాజానికి ఇస్తాం. ఓ లంబోదర గణేష్ కమిటీ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఉన్నారు అనే ఒక మెసేజ్ కోసమే మనం చేస్తున్నామన్నా. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తామంటే మేము తీసుకోమంత అహంకారం అంటే మాకు లేదన్నా. ఖచ్చితంగా స్వచ్ఛందంగా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీకి ఎవరన్నా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము స్వీకరిస్తామన్నా. దాంట్లో అయితే ఎటువంటి లేదు. మీరు ఇచ్చినటువంటి సూచనల సలహాలు తీసుకొని తప్పకుండా ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరూ ఒక్కసారి ప్రారంభించిన అతి కొద్ది తీర్చిదిద్దినటువంటి మదన్ గారికి, చక్రి గారికి, వారి కమిటీ సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఈ ఉత్సవాల్లో మరింత ఆధ్యాత్మికతను పెంచి పౌరాణిక అంశాలను జోడించి యువతలో ధర్మం పట్ల నిష్ఠ పెంచే విధంగా వీరు చేస్తున్నటువంటి ఉత్సవాలు విజయవంతం కావాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటూ, ఈ మధ్య కలిసినప్పుడు మదన్ చక్రి చెప్పారు ఈ తప్ప వసూలు లేకుండా చేస్తామనని. కానీ గత 40 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు నెల్లూరు నగరంలో చేస్తున్నటువంటి ఒక అనుభవంతో మేము చెప్పేది ఏంటంటే, ఇది సమాజ కార్యక్రమం. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి కాబట్టి ఎవరో రాళ్ళు వేశారని మన సమాజాన్ని కలుపుకోకుండా పోయే ప్రయత్నం చేయొద్దని నేను మీ ద్వారా వీళ్ళని కోరుకుంటున్నాను. రకరకాల మాటలు అంటూ ఉంటారు, కానీ సమాజం అంతా కలిసి చేసినప్పుడు మాత్రమే సమాజ చైతన్యం వస్తుంది. మనం వినాయక చవితి చేసేదే సమాజ చైతన్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని, కాబట్టి ఇంత కఠినమైన నిర్ణయాన్ని రాబోయే సంవత్సరమైనా మార్చుకొని ఇక్కడ ఉండే వాళ్ళ అందరినీ కలుపుకొని వాళ్ళ ఆర్థిక సహాయం కూడా తీసుకొని చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు 1986 నుంచి చిన్న బజార్ రాణా ప్రతాప్ సెంటర్లో మేము గణేష్ ఉత్సవాలు జరుపుతున్నాం. దానిలో ఖర్చు అయ్యేది 10 రూపాయలు అయితే మాకు వసూలు రూపంలో వచ్చేది రూపాయి కూడా రాదు. మిగతా అంతా మేమే వేసుకుంటాం. అయినప్పటికీ కూడా గడప గడప తిరిగి వారి దగ్గర వారు మనస్ఫూర్తిగా ఇచ్చింది స్వీకరిస్తూ ఉంటాము. అప్పుడే వారు ఆ సెంటర్లో పెట్టిన విగ్రహం మాది అని ఒక భావన కలుగుతుంది. కాబట్టి సహృదయంతో ఈ కమిటీ సభ్యులు
రాబోయే రోజుల్లో అయినా కానీ సమాజాన్ని కలుపుకొని, అంటే ఇప్పుడు కలుపుకోకుండా పోతున్నారనేది కాదు నా ఉద్దేశం, ఆర్థికంగా కూడా వాళ్ళ సహాయం తీసుకుంటే బాగుంటుందనేది ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. పత్రికా విలేకరుల సమావేశంలో వాళ్ళని కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా చెప్పాను, ఇట్లా కూడా చెప్తున్నాను. ఈ యొక్క చైతన్యంతో రాబోయే రోజుల్లో జంజీలు ధర్మం పట్ల నిష్ఠతో, ఆధ్యాత్మిక చింతనతో తమ లక్ష్యాన్ని సాధించే విధంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఉపయోగపడాలి. అదేవిధంగా ఎక్కడ హిందుత్వానికి గ్లాని కలిగినా కూడా ఆ ధర్మాన్ని కాపాడే దానికోసం యువత ముందు ఉండే చైతన్యాన్ని ఈ లంబోదర గణేష ఉత్సవ సమితిలో జరిగే ఉత్సవాల ద్వారా వారికి కలిగిస్తారని చెప్పి ఆశిస్తూ, మంచి ఆధ్యాత్మిక వాతావరణంతో జరుపుకోవడం ద్వారా మొత్తం మిగిలిన సెంటర్లకు కూడా సరైనటువంటి వీళ్ళు మార్గదర్శనం చేస్తారని, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న విగ్రహాలు ఎవరైతే పెడుతున్నారో వారికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం ద్వారా మిగిలిన వాళ్ళని కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఆ దిశగా కూడా కమిటీ వాళ్ళని ఆలోచించమని కూడా కోరుకుంటున్నాను. గణేశాయ నమః. ఈరోజు మన లంబోదర గణేష్ ఉత్సవాలు 2026 మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ముందుగా, ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు, భక్తులకు అతి త్వరగా చేరువ చేసే మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరం అతి తక్కువ మందితో అనుకున్నా కూడా 50 మంది కమిటీ ఫామ్ అయ్యి ఈరోజు మొదటి సంవత్సరం తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్ని వేసి నెల్లూరు నగరంలో ఈ రాష్ట్రంలోనే పేరు వచ్చే విధంగా మొదటి సంవత్సరం 2024లో మన లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక 2025 మీ అందరికీ తెలుసు, మహారాష్ట్ర పూణేలోని త్రిశూద్ గణపతి ఆలయం చరిత్ర, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు 90% తెలియనటువంటి గుడిని నెల్లూరు నగరానికి తీసుకొని వచ్చి ఆ గుడి సెట్టింగ్ వేసి 3 తొండాల వినాయకుడు, నెమలి వాహనం, ఆ వినాయకుడిని తీసుకొని వచ్చి 2025 లంబోదర గణేష్ ఉత్సవాలు జరపడం జరిగింది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చే నెల 14/9/2026 సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే లంబోదర గణేష్ ఉత్సవాల్లో మీరందరూ కూడా పాల్గొని ఈసారి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు మీరందరూ కూడా రావాలని, భక్తులందరూ విచ్చేయాలని మరీ కోరుకుంటాం. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో గత 6 నెలల క్రితం నేను చక్రి ఇద్దరం కూడా కలకత్తాకు వెళ్ళి, కలకత్తాలో 30 నుంచి 40 అడుగులు 50 అడుగులు బొమ్మలు కూడా మట్టితో తయారు చేస్తారు. మట్టితో తయారు చేసి అక్కడే కరిగిస్తారు అని చెప్పి అంటే, మేము అసలు ఆ కరిగించే కార్యక్రమం చూద్దామని చెప్పి కలకత్తాకి వెళ్తే ఒక ఆశ్చర్యం. 50 అడుగులు 30 అడుగులు 20 అడుగులు 15 అడుగులు మట్టి బొమ్మల్ని వాళ్ళు 100 కిలోమీటర్లు ఊరేగిస్తారు. ఇది సాధ్యమా? చక్రి సాధ్యమే అని చెప్పి కలకత్తా ఎవరైతే కళాకారులను తీసుకొని వచ్చి ఇక్కడే పక్కనే బొమ్మ తయారు చేపిస్తూ ఉన్నాం. కలకత్తా కళాకారుల చేత మట్టి విగ్రహం 21 అడుగు మట్టి విగ్రహాన్ని, నేను చెప్పినటువంటి ఈ రూపంతో మట్టి విగ్రహాన్ని, ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండదు. పర్యావరణ హితం కోసం ఈసారి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మట్టి బొమ్మ 21 అడుగులతో ఇక్కడే తయారు చేసి ఇక్కడ పెట్టి, ఎక్కడ ఊరేగింపు ప్రతిసారి ఎలా చేస్తామో అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా చేయబోతాం. ఇకపోతే మా కమిటీ మేరకు, మా కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా అనేక మంది భక్తులు ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. ఏమనంటే, 2 సార్లు మీరు వినాయకుడిని లోపల పెడుతున్నారు, మేము వచ్చి దండం పెట్టుకొని వెళ్తున్నాం, వినాయకుడిని చూస్తున్నాం తప్ప తాకలేకపోతున్నామని. ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మరో ముందడుగు వేసి ప్రతి భక్తుడిని స్వామివారి పాదాల స్పర్శ దర్శనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈసారి వచ్చిన ప్రతి భక్తుడికి
స్వామివారి పాదాలను తాకించి ప్రతి భక్తుడు కూడా బయటికి వెళ్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేక మహాధూప హారతి ఇక 16/9/2026 బుధవారం అంటే 3వ రోజు ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు. అయితే ఈసారి భక్తులందరూ గమనించాలి, మనకి ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా మనం ప్రసాద వితరణ చేస్తాం. ఒక ప్రసాద వితరణ మనం దాదాపు 400 కేజీలు చేస్తాం. లాస్ట్ టైం మనకి 3 దాతలు అన్నదాన కార్యక్రమం చేశారు. కానీ ఈసారి ఏంటంటే ఒక్కరోజు మాత్రమే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మిగతా 5 రోజుల పాటు ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు కంటిన్యూగా ప్రసాద వితరణ మాత్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 3వ రోజు 16వ తేదీ సాయంత్రం 6:30కి పూలాంగి సేవ 108 రకాల పూలతో స్వామివారికి 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా వచ్చేటటువంటి ప్రతి భక్తుడి చేత ప్రతి భక్తురాలి చేత పూలు చల్లించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతాం. అది కూడా 3వ రోజు సాయంత్రం 6:30కి విశేష పూలాంగి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇక 17/9/2026 గురువారం అంటే 4వ రోజు గరిక పూజ ఉదయం 8 గంటలకు జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక మహాధూప హారతి కార్యక్రమం. సాయంత్రం 7 గంటలకి మన కళాంజలి లైవ్ ఆర్కెస్ట్రా మరియు కొత్త యంగ్ రాక్ స్టార్ మహి ఈవెంట్స్ వారిచ్చే ఈసారి పాట కచేరీ మరియు డ్యాన్స్ ప్రోగ్రాం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ రోజు 50,000 మంది నుంచి 60,000 మంది ఆ కార్యక్రమానికి పాల్గొంటారు. అదే రోజు మన లంబోదర గణేష్ లడ్డు వేలం పాట కూడా 8 గంటలకి 4వ రోజు సాయంత్రం ఈవెంట్లోనే జరుగుతుంది.